ನಮಸ್ಕಾರ. ಸಿಬಿಎಸ್ ವಾರ್ತೆಗಳಿಗೆ ಸ್ವಾಗತ. ವಾರ್ತೆಗಳ ವಿವರ. प्रगति स्वाधीनमा చిన్న సంఘం అయినప్పటికీ చిన్న చిన్న కానుకలతోనే వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎంబీ కల్వరి సంఘములో ఉన్నటువంటి పెద్దలు, తర్వాత సంఘ నాయకులు, యవనస్తులు, యవన స్త్రీలు మరి అనేకులు మరి సహకారముతో నిజంగా ఈ గొప్ప కార్యమును జరగడానికి వాళ్ళు తీర్మానించుకున్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. ఆ రోజు నుండి ప్రారంభించిన ప్రార్థనలు, తర్వాత ప్రయాస, మరి యొక్క కార్యక్రమం ఈ రీతిగా రూపొందించడానికి దేవుడు కృప చూపించాడు గనుక మా ఎంబీ కల్వరి సంఘస్థుల్లో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వకంగా నేను మొట్టమొదటిగా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరికి చెప్పాలంటే టైం లేదు కనుక మరి ఇందులో చాలా ప్రయాసపడ్డారు. తర్వాత పైసలు కూడా అంటే ఆ కానుకలు కూడా ధారాళంగా ఇచ్చారు. యవనస్తులు కావచ్చు, పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు. దేవుని యొక్క సన్నిధి అన్నప్పుడు నిజంగా ఎంతో ముందుకొచ్చి కార్యక్రమాలు నిర్వహించారు. అంత మాత్రమే కాకుండా ప్రయాసపడుటలో కూడా చాలా సంతోషపడాలి. రాత్రి అనక పగలనక మరి 15 దినాల్లోనే అయ్యగారు ఇచ్చిన డేట్ 15 రోజుల ముందే అంత లోపలలోనే మరి సింధనూరు వరకు, ఇటు కొప్పల వరకు, ఇక్కడ హొస్పేట్ వరకు, తర్వాత ఇదంతా కూడా ప్రాంతాలు తిరుగుటలో సంఘ నాయకులు, యవనస్తులు, మరి కొంతమంది పెద్దలు పరుగెత్తుతూ మరి పాంప్లెట్స్ ఇవ్వడం కావచ్చు, కావడవచ్చు, తర్వాత పాంప్లెట్స్ అంటించడం కావచ్చు, బ్యానర్లు సిద్ధం చేయడం కావచ్చు. ఈ యొక్క ప్రయాసంతటికి కూడా మరి ఎంతగానో ప్రయాసపడ్డారు. నిజంగా ప్రయాసకంతటికీ దేవుడు ప్రతిఫలం ఇచ్చినాడని నేను నమ్మి వారికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా ఇందులో సలహాలు ఇచ్చినటువంటి వారు కూడా పెద్దలు ఉన్నారు, మాకు నాయకులు. మరి అలాంటి వారిలో మరి రాజు పాస్టర్ గారు ఉన్నారు, అదే రీతిగా సంసోనయ్య గారు ఉన్నారు, ఇంకా కొంతమంది పెద్దలు కూడా ఇందులో ఉన్నారు. యవనస్తులు కూడా ఎన్నో విషయాలు సలహాలు ఇచ్చి దీని ఒక రూపానికి తీసుకొని రావడంలో కలిసిమెలిసి, ఎవరు ఎక్కువ తక్కువ లేదు కానీ అందరూ కలిసిమెలిసి
కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటంలో వారు కూడా సహకరించారు. ఇందులో మరి పరోక్షంగా సహకరించిన వాళ్ళు ఉన్నారు, ప్రత్యక్షంగా కూడా సహకరించిన ఈ మరి ప్రాంగణములు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. మొట్టమొదటిగా వారికి వందనాలు చెల్లిస్తున్నాను. రెండవదిగా మరి గ్రామ పంచాయతీ సదస్యులందరికీ కూడా నిజంగా మరి ఈ యొక్క పర్మిషన్ ఇవ్వటంలో మరి దాన్ని సిద్ధం చేయటంలో వాళ్ళు కూడా ఇంత గొప్ప కార్యం జరుగుతుందని వాళ్ళు కూడా సంతోషంగా ఈ యొక్క పర్మిషన్ మరి ఇచ్చటంలో ఇవన్నీ కూడా వాళ్ళు కూడా మాకు సహకరించారు. గ్రామ పంచాయతీ సదస్యులకు అందరికీ కూడా, నాయకులకు అందరికీ కూడా, వారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మూడవదిగా మరి పోలీస్ సిబ్బంది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడము, అదే రీతిగా ఈ ప్రాంతానికి వచ్చి మరి అయిపోయేంత వరకు కూడా, స్టార్టింగ్ మొదలుకొని అయిపోయేంత వరకు కూడా పోలీసులు అందరూ కూడా మనకు సహకరించారు. పోలీస్ మరి సిబ్బంది వాళ్ళకి అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన మరి పోలీస్ అయ్య గారికి కూడా మా యొక్క సంఘం తరఫున హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా పాంప్లెట్స్ ఇవ్వడానికి పోయినప్పుడు మా పిల్లలకు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, మరి సేవకులు తెలియదు, కానీ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సేవకులు నిజంగా మాకు సహకారం చేశారు. అయ్యా మరి సాయం చేయండి, మాకు ఈ ప్రాంతంలో తెలియదు అన్నప్పుడు నిజంగా మరి వెళ్ళినప్పుడు వారు తమ పనిని మానుకొని, ప్రయాసను మానుకొని మా మధ్యలో నిజంగా ఉంటారు. అదే రీతిగా పాస్టర్ డేవిడ్ అయ్య గారు హొస్పేటి, అదే రీతిగా మరి పాస్టర్ యేసుదాసు అయ్య గారు మరి దేశీ క్యాంప్ శ్రీరామ్ నగర్, వారి కుమారుడు పాస్టర్ రాజు గారు మేము వెళ్ళినప్పుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి వారిని మరి అందరి పాస్టర్ల దగ్గర తీసుకుని వెళ్ళి పాంప్లెట్స్ ఇవ్వడానికి సహాయం చేశారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అదే రీతిగా ఐదవదిగా ఇక్కడ వచ్చినటువంటి పాస్టర్లకు, తర్వాత పాస్టర్లకు, అదే రీతిగా సంఘస్థులు చెప్పినప్పుడు ప్రకటన చేసి, ఓ ఇంత గొప్ప దైవజనులు మన మధ్యలోకి వస్తున్నారంటే మనమందరం కూడా మేము కూడా కలిసి వస్తామని ప్రతి దైవజనులు మంచి మాట చెప్పి సంఘస్థులను కూడా సిద్ధం చేసుకొని మరి కుటుంబాలతో పాటు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి నిజంగా దైవ సేవకులకు, మరి సంఘస్థులకు, మరి కుటుంబాలకు మా యొక్క ఎంబీ కల్వరి సంఘము తరపున వారందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా వారందరూ కూడా మాకు సహాయం చేశారు. అదే రీతిగా మరి ఇంతవరకు సన్మానాలు చేసిన దాంట్లో ఈ యొక్క ప్రాంగణములో ఈ మీటింగ్ జరగడానికి కేబిఎన్ రాజన్న గారు దగ్గరికి వెళ్ళినప్పుడు 3 విషయాలు మాకు వారి తరఫున ఇవన్నీ జరిగినాయి. ఈ రోజున మంచి సౌండ్ సిస్టమ్, నిజంగా మనం మురళన్న గారిని ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. నిజంగా వాళ్ళ కుమారుడు పవన్ కుమార్ నిజంగా ఎంతో వినయ విధేయతలతో ఈ యొక్క మరి ప్రాంతానికి వచ్చి ఈ యొక్క సౌండ్ సిస్టమ్, అదే రీతిగా మరి ఇక్కడ ఉన్నటువంటి సుకుమణి అయ్య గారు కూడా మరి ఎల్ఈడి విషయంలో, వీడియో విషయంలో సహకరించి వారు కూడా మా మధ్యలోనికి వచ్చి అన్నగారి ద్వారానే ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరగడం నిజంగా వారికి కూడా మా సంఘం తరఫున హృదయపూర్వకంగా వందనాలు. అదే రీతిగా సిబిఎస్ ఛానల్ అన్నగారు, నిజంగా మల్లికార్జున అన్నగారు మమ్మల్ని ప్రేమించి ఎన్నోసార్లు, నేను కొన్నిసార్లు లేకపోయిన అయ్య గారు మా మధ్యలోనికి వచ్చి ఖచ్చితంగా నేను కూడా ఈ విషయంలో చేస్తానని సిబిఎస్ మరి ఛానల్ అన్న మల్లికార్జున అన్నకు కూడా మరి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా మేదర్ సీన్ అంటాం, గంగావతి నా స్నేహితుడు కూడా, క్లాస్మేట్, నిజంగా వాళ్ళు కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయటంలో, అనగా అక్కడక్కడ బ్యానర్స్ పెట్టడం, తర్వాత ఇక్కడ కూడా దీన్ని సిద్ధం చేయడం, కొన్ని విషయాలు వారు కూడా మాకు సహకారం చేశారు. వారికి కూడా నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి అదే రీతిగా ప్రత్యేక రీతిగా మన మధ్యలో ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తాము అని అన్నప్పుడు మొట్టమొదటిగా డాక్టర్ విజయ్ కుమార్ అయ్య గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చేయండి సంతోషం అని వారు ఎంతో సంతోషించి మమ్మల్ని ప్రేమించి, మా సంఘాన్ని ప్రేమించి, నిజంగా వారి యొక్క సహకారం కూడా ఇందులో పాత్రలుగా ఉన్నారు. నిజంగా అట్టివారు కుటుంబం ఇక్కడ ఉండడం, మరి అమ్మగారికి, అదే రీతిగా అయ్యగారికి మరొకసారి మా సంఘము తరఫున హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదే రీతిగా ఈ ప్రాంతానికి రమేష్ అన్న గారు మొట్టమొదటిగా రావడానికి
ఫోన్ కాల్ చేయగానే వెంటనే మరుసటి రోజుకే మరి సిద్ధమయ్యారు, ఒప్పుకున్నారు. వారు నిజంగా ఎంతో బిజీ అయినా ఫోన్ కాల్ చేసినప్పుడు ఎత్తి మాట్లాడి ఈ ప్రాంతానికి పరిచయం చేయడానికి అంత గొప్ప దైవజనులు నిజంగా హోసన్నా మినిస్ట్రీలు ఎంతగానో బహుబలంగా ఆయా ప్రాంతంలో మరి విరివిగా సమయం లేకుండా మరి సమయం అసమయం అనక రాత్రి అనక పగలనక ప్రయాసపడుతూ సువార్త సేవ ప్రకటిస్తూ నిజంగా మన మధ్యలోనికి వచ్చినటువంటి మరి రమేష్ అన్న గారికి హృదయపూర్వకంగా వారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే సమయం లేదు, చప్పట్లు కొడదాం వారి విషయంలో. ప్రార్థన చేసినటువంటి బళ్ళారి ప్రాంతంలో హోసన్నా మినిస్ట్రీలో మరి పరిచయం చేస్తున్నటువంటి డానియల్ అయ్య గారు బళ్ళారిలో ఉంటారు. నిజంగా 2 సార్లు వచ్చి మరి అప్పుడప్పుడు ఫోన్ కాల్ చేస్తూ వాళ్ళని బలపరిచి ధైర్యపరిచి ప్రాంతానికి అయ్యగారిని రావడానికి కూడా అయ్యగారు ఎంతగానో ప్రయాసపడ్డారు. వారికి వారి యొక్క సేవ పరిచర్యకు కూడా వారి కుటుంబానికి కూడా హృదయపూర్వకంగా నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గనక మరి ఇంకా దీనికి పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా సహకారము చాలా పనులు పరిచర్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదైనా మర్చిపోయి ఉంటే ఈ సంఘస్థుల విషయంలో పాటల విషయంలో కావచ్చు, ఈ పరిచర్య విషయంలో కావచ్చు, వంటల కాడ కూడా చాలామంది ఎక్కడ కూడా పరిచర్య చేశారు. ఈ ప్రాంగణం అంతా ఒక 15 నెల రోజుల నుండి క్లీన్ చేస్తూ ప్రార్థన చేసుకొని ఇక్కడ రౌండ్గా దీని చుట్టూ కూడా తిరిగి ప్రార్థన చేసుకుంటూ వారి ప్రయాస కూడా ఇందులో ఉంది. కనుక సంఘస్థులందరికీ కూడా మరి హృదయపూర్వకంగా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ సభల కన్వీనర్ గారిని అలాగే పాస్టర్ అమ్మ గారు మీరు కూడా వేదిక మీదకి రండి. వారిని ఎక్కువగా దీవించాలి. వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా కుమారులను కుమార్తెలను కూడా ఆయన ఇచ్చిన మట్టం చేసుకోవాలని మనవి చేస్తూ ఆయన చేసిన సేవలో మేమందరం కూడా కృతజ్ఞతలమై రుణపడి ఉంటాం. కాబట్టి ఆయనకి హృదయపూర్వకమైన కుటుంబానికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అయ్య గారికి మరి పంతులమ్మ గారికి కూడా ఈ సందర్భంలో ఆయమ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ వాళ్ళిద్దరిని కూడా మీరు సన్మానించాలని సంఘ పెద్దలు మరి యవనస్తులు వచ్చి వాళ్ళిద్దరు కూడా సన్మానించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. విజయ్ కుమార్ గారిని అలాగే వారి సతీమణి గారిని ఎంబీ కల్వరీ చర్చ్ వారు సన్మానిస్తూ ఉండగా దేవుని నామ మహిమ కొరకు అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహింపరచుదాం. తప్పితే గుండె చదివిన కోయిలనై మోగబోయితే గూడు లేని గువ్వలా దారి తప్పితే గుండె చదివిన కోయిలనై మోగబోయితే నీ గూటి చేసేతుమా నీ గుండెలో దాచుమా నీ గూటికే చేతుమా గూడి ఇష్టం
రక్షణన్నిలా బ్రతికించుచున్నది. కృపే వాత్సల్య ఇవన్నీ ఒకే అనుభూతికి సంబంధించిన విషయం. ಇವೆಲ್ಲವೂ ಒಂದೇ ಅನುಭೂತಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತಹ ಒಂದು ಪದಗಳಾಗಿದ ವಿಷಯ ಈ ಆಗಿದೆ. ರಾತ್ರಿ ಸಭೆಯಲ್ಲಿ ಪಾಲು పొందిన నిన్ను చూడగానే ఈ రాత్రి ఈ సభೆಯಲ್ಲಿ ಪಾಲುಗಾರಾಗಿರುವ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿದ ಕೂಡಲೇ దేవునికి దయను అనుగ్రహించాలి. ಆತನು ನಿನ್ನನ್ನು ನೋಡಿ ತನ್ನ ಕೃಪೆಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಬೇಕು. ఆయన కృప లేకపోతే ಆತನ ಕೃಪೆ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ఈ లోకంలో మనుగడ కొనసాగించలేము. ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವನವನ್ನ ಮನುಷ್ಯರು ಜೀವಿಸುವುದಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. ఆయన దయ మనకు లేకపోతే, ಆತನ ದಯೆ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ఒక క్షణం కూడా జీవించలేము. ಒಂದು ಕ್ಷಣ ಕೂಡ ನಾವು ಜೀವಿಸಲಾಗುವುದಿಲ್ಲ. ఆయన కృప లేకపోతే, ಆತನ ಕೃಪೆ ಇಲ್ಲದೆ ಹೋದರೆ ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. ಒಂದು ಹೆಜ್ಜೆ ಕೂಡ ಮುಂದೆ ಹಾಕಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఆయన కృప మనకు కావాలి. ಆತನ ಕೃಪೆ ನಮಗೆ ಬೇಕು. ఆయన కృప మనం పొందుకోవాలి. ಆತನ ಕೃಪೆ ನಾವು ಹೊಂದಬೇಕು. ఆయన కృపను మనం అందుకోవాలి. ಆತನ ಕೃಪೆಯನ್ನು ನಾವು ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕು. రాత్రి ఆ యాస మీలో ఎంతమందికి కలిగి ఉన్నదో ಈ ರಾತ್ರಿ ವೇಳೆ ಅಂತಹ ಆಸೆ ಎಷ್ಟು ಜನರಲ್ಲಿ ಇದೆ ಪ್ರಿಯರೇ? ఆశ కలిగిన వాళ్ళు చేయెత్తి స్తోత్రం ಆಸೆ చెప్పండి. ಇದೆ ಅನ್ನೋರು ಕೈ ಎತ್ತಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳೋಣ. గట్టిగా చెప్తా. అనుగ్రహింపబడుతుంది. ಈ ಕೃಪೆ ಯಾರಿಗೆ ಅನುಗ್ರಹಿಸಲ್ಪಡುತ್ತೆ? ఇదిగో ఈ వాక్యాలు మనం చదువుతున్నాం. ನೋಡಿ, ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ಓದುತ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రాకారము గల పట్టణములో, ಮತ್ತು ಮುತ್ತಿಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿರುವ ನಗರದಲ್ಲಿ, ప్రాకారము గల పట్టణములో ಅಂದ್ರೆ ಸರಿಹದ್ದುಗಳಿರುವಂತಹ ಒಂದು ಪಟ್ಟಣದಲ್ಲಿ యెహోవా తన కృపను, ಯೆಹೋವನು ತನ್ನ ಕೃಪೆಯನ್ನ ఆశ్చర్యకరముగా నాకు చూపి ఉన్నాడు. ಆಶ್ಚರ್ಯಕರವಾಗಿ ನನಗೆ ತೋರಿಸಿದ್ದಾನೆ. ప్రియమైన సహోదరులారా, ನನ್ನ ಪ್ರಿಯ ಸಹೋದರರೇ, ప్రాకారము గల పట్టణములో, ಮತ್ತು ಪ್ರಾಕಾರವುಳ್ಳಂತ ಪಟ್ಟಣದಲ್ಲಿ, ప్రాకారము గల పట్టణములో ನೋಡ್ರಿ, ಸರಿಹದ್ದು ಹಾಕಲ್ಪಟ್ಟಂತ ಪಟ್ಟಣದಲ್ಲಿ రాత్రి దేవుని కృప నిన్ను ಈ చేరుకోవాలనుకుంటే, ರಾತ್ರಿ ದೇವರ ಕೃಪೆ ನಿನ್ನನ್ನು ಸೇರಿಕೊಳ್ಳಬೇಕಂದ್ರೆ, రాత్రి దేవుని కృప నీకు అనుగ్రహింపబడాలనుకుంటే, ದೇವರ ಕೃಪೆ ಈ ರಾತ್ರಿ ನಿನಗೆ ಅನುಗ್ರಹಿಸಲ್ಪಡಬೇಕಂದ್ರೆ, ప్రాకారము గల పట్టణములో, ಪ್ರಾಕಾರವುಳ್ಳಂತ ಪಟ್ಟಣದಲ್ಲಿ, ప్రాకారము అనేది ನೋಡ್ರಿ, ಸರಿಹದ್ದುಗಳನ್ನುವಂಥದ್ದು ప్రత్యేకతను చూపిస్తుంది. ಒಂದು ಪ್ರತ್ಯೇಕತೆಯನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದೆ.